ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. బర్డ్ పార్క్, బటర్ఫ్లై గార్డెన్, తాబెల్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, అలాగే లేక్స్ అండ్ రాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించినట్లుగా తెలుస్తుంది. హెచ్సియు 400 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాలు సేకరించాలని సూచించారు. రాజీవ్ పార్కుగా పేరు పెట్టాలని, 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలు కలిపి ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా సమాచారం. హైదరాబాద్కే తలమాననీయంగా ఈ నిర్మాణం చేపట్టాలని కోరినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించినట్లుగా సమాచారం. బర్డ్ పార్క్, బటర్ఫ్లై గార్డెన్, తాబెల్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, అలాగే లేక్స్ అండ్ రాక్స్ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. హెచ్సియు 400 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాలు సేకరించాలని సూచించారు. రాజీవ్ పార్కుగా పేరు పెట్టాలని, 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలు కలిపి ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా సమాచారం. హైదరాబాద్కే తలమానికంగా నిర్మాణం చేపట్టాలని కోరినట్లుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, అంటే హైకోర్టుకు సంబంధించి దీనికి ఒక ప్రతిపాదన వచ్చింది అనుకోవచ్చు. సో దీన్ని ఒక నిర్మాణంగా అభివృద్ధి పరంగా తీసుకొని వెళ్ళాలి అనుకున్నారు, కానీ ఎకో పార్క్గా తీర్చిదిద్దాలని చెప్పారు కదా. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? రైట్ స్వప్నిక, అయితే హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు అయితే కొంత కీలకమైనటువంటి ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. కంచె గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచనలు మనకు తాజాగా వచ్చినటువంటి సమాచారం. బర్డ్ పార్క్, బటర్ఫ్లై గార్డెన్, తాబెల్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి, లేక్స్ అండ్ రాక్స్ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. అయితే హెచ్సియు 400 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాలు సేకరించాలని సూచించినట్టు మనకు సమాచారం ఉంది స్వప్నిక. అయితే రాజీవ్ పార్క్ గా పేరు పెట్టాలని, 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలు కలిపి ఏర్పాటు చేయాలని చెప్పినట్టు సమాచారం. అయితే ఇది పూర్తి స్థాయిలో హైదరాబాద్కే తాళమానికంగా నిర్మాణం చేపట్టాలని కోరినట్లు మనకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం స్వప్నిక. ఎస్, అంటే శ్రీకాంత్, హైకోర్టు దీన్ని రద్దు చేసేయాలి, మీరు నిర్మాణాలు అక్కడ బుల్రోజాలు తీసుకెళ్లి ఎలాంటి కూల్చివేతలు ఆపేసేయాలని చెప్పారు. బట్ ఇంకా హైకోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా రాకముందే మంత్రులు వెళ్ళి ఇలా దీన్ని ఎకో పార్కుగా మార్చాలి అని చెప్పడం వెనుక కారణం ఏంటి? అంటే ఇది ఒకటి ప్రభుత్వ వ్యూహం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న జరగలేదు కాబట్టి ఈ రకంగా మనం ఈ రూట్ క్రియేట్ చేసినామంటే మనకు సులభతరం అవ్వచ్చు, ఆ రకంగా కూడా తీసుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. బట్ ప్రభుత్వం యొక్క వ్యూహం అనుకోవచ్చు, అండ్ ఆ వ్యూహంలో భాగమే మంత్రులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే వారికి ఈ కీలక ప్రతిపాదన చేయడం అనేది వెనకాల ఉన్నటువంటి వ్యూహం అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం గత వారం రోజులు మనం చూసినట్లయితే ఈ కంచె గచ్చిబౌలి భూముల్లో మనకు అటు హెచ్సియు విద్యార్థులు అయితేనేమి, ప్రధానంగా చూసుకుంటే హెచ్సియు విద్యార్థులు చాలా అంటే మనకు పూర్తిస్థాయి పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో పాటు విద్యార్థులను అదును తీసుకుని ప్రతిపక్షాలు కూడా కొంత బురదాలే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం అంటున్నప్పటికీ కూడా మనకు అక్కడ కీలకంగా చూసినట్లయితే కనుక మనకు ఏదైతే అటవీ జంతువులు ఏవైతే ఉన్నాయో మనకు వాటన్నిటికి కూడా హాని జరుగుతుంది, అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఎట్టకేళ్ళకి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వం పైన ఇలాంటి ఒక ఇది పడ్డప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడాలనే దాని ప్రకారం చూసుకుంటే కనుక అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు ఇలాంటి ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేసి ఉండొచ్చు అనేది ఒక వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు స్వప్నిక. ఓకే, అంటే రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు? ఎందుకంటే హైకోర్టు మొట్టికాయలు వేస్తుందేమో అనే ఉద్దేశంతో మంత్రులు ఇలా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సో అక్కడ ఐటీని ఒక ఐటీ హబ్గా డెవలప్ చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ వన్యప్రాణులకే ఎకో పార్కుగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు కదా. మరి దీనిపైన రేవంత్ రెడ్డి ఏం చెప్పారు?
మనకి ఇంకా అది క్లారిటీ సమాచారం అయితే లేదు స్వప్నిక. అయితే ఇప్పుడు మేజర్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఒకటి గట్టిగా పట్టుదల పడినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏదైతే ఒక ఐటీ పార్క్ తీసుకొద్దామని ఏదైతే ప్రతిపాదన ఇచ్చి దానికి సంబంధించిన వర్క్స్ అని చేయించడం మొదలు పెట్టాడో దానికి ఒక్కసారిగా అడ్డంకులు జరిగేసరికి మంత్రులతో కలిసి మళ్ళీ ఇదొక రకమైనటువంటి ఒక కొత్త నాటకాన్ని కూడా తెలియజేసిందని కూడా చెప్పుకోవచ్చు. మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు ఇక్కడ. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఏకో పార్క్ అని చెప్పేసి అంత ఆ సిచ్యువేషన్ ని మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తున్నా కూడా చెప్పుకోవచ్చు స్వప్నికం అక్కడ. రైట్ శ్రీకాంత్. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దళిత నాయకుడి కాలు మీద పడి క్షమాపణ కోరడం సంచలనంగా మారింది. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఎక్కడ చూసినా ఘనంగా జరుగుతున్నాయి. అయితే నగరంలో గంగినేని చెరువు ఆవరణలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ కొందరు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు కొందరికి మాత్రమే ఆహ్వాన పత్రికలను అందచేయడాన్ని తప్పుపడుతూ కొందరు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దళిత నాయకుల కాళ్లపై పడి ఆమె క్షమాపణలు కోరడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తుంది. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, అంటే కలెక్టర్లకి తను విన్నవించుకోవడం ఓకే, కానీ కలెక్టర్ వాళ్ళ కాళ్ళ మీద పడి చెప్పడం నిజంగానే ఇలాంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొత్తం మీద ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బాబు అంటే జగజ్జీవన్ రాయ్ గారికి సంబంధించినటువంటి 118వ జన్మదినం వేడుకలు ఎంతో వైభవంగా భారత ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, దాని తర్వాత దానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇవాళ జన్మదిన వేడుకల సందర్భంగా కూడా అందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. అయితే ఏపీలో కూడా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయనకు సంబంధించినటువంటి జన్మదిన వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుతో చిత్తూరు కలెక్టర్ ఆయన కలెక్టర్ కార్యాలయం సమీపంలోనే జగజ్జీవన్ రాయ్ గారికి సంబంధించిన జన్మదిన వేడుకల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే అక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సందర్భంలోనే మరికొంతమంది ప్రముఖులందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు, దళిత సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ఇదే సందర్భంలోనే కొంతమంది దళిత సంఘాలకు సంబంధించిన నేతలు ఆయనకి కలెక్టర్ కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఆహ్వాన పత్రికలో అంటే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ఆహ్వాన పత్రికలో తమ పేర్లు లేవు, మరికొంతమంది ప్రముఖుల పేర్లు లేవంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేయడంతో ఒకసారిగా అవాక్కైనటువంటి కలెక్టర్ కూడా అంటే కింది స్థాయి అధికారులు సిబ్బంది చేసిన చిన్నపాటి పొరపాటును మీరు పెద్ద మనసుతో మన్నించాలంటూ కూడా ఒక్కసారిగా ఆ సంఘాలకు సంబంధించిన నేతల వాళ్ళ కాళ్ళపైన పడి క్షమాపణ కోరడం జరిగింది. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా కలెక్టర్ అంటే ఒక జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అయినా ఎంతో ఉన్నత చదువుకున్న సందర్భంలో చిన్న స్థాయిలో ఉన్న అధికారులు చేసిన తప్పును కారణంగా ఒకసారిగా వాళ్ళ దళిత సంఘాల నేతలకు మీరు ఇది పెద్ద మనసుతో ఇవాళ పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం, మరి ఇలాంటి సందర్భంలో మీరు ఒక ఆవేదన వ్యక్తం చెందాల్సిన అవసరం లేదు. అంటే ఆ పత్రికలో కేవలం కొంతమంది పేర్లు మాత్రమే ప్రచురితమై అవుతాయి కదా, అందరి పేర్లు అందులో పొందుపరచలేం కాబట్టి అందువల్లనే అలా చేస్తుంటారు అధికారులు, దీన్ని మీరు పెద్ద మనసు గమనించాలంటూ కూడా దళిత సంఘాలకు సంబంధించిన కొంతమంది నేతల కాళ్ళపై కూడా ఆయన క్షమాపణలు కోరడం జరిగింది. ఇది ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే వచ్చినటువంటి ప్రముఖులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఆయన ఒకసారిగా దళిత సంఘాలకు క్షమాపణలు చెప్పడం అనేది ఒక ఇంత చూపులను ఆకట్టుకుందని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఒక చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చు ఈ ఘటన. అంటే ఎందుకంటే సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రముఖులకు కానీ లేదంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఆహ్వాన పత్రికలు ప్రభుత్వ లాంఛనాలతో ఇవ్వడం సహజమే. కానీ ఒక ఆహ్వాన పత్రికల్లో
కేవలం కొంతమంది ప్రముఖులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే అందరి పేర్లు అందులో ఉండాలనేది ఎక్కడా నిబంధన లేదు. కానీ అంటే అక్కడ వచ్చినటువంటి దళిత సంఘాల నేతలు కూడా దాన్ని అంటే అర్థం చేసుకోకుండా ఒకసారిగా ఒక కలెక్టర్ తో మనం మాట్లాడుతున్నాం, అది ఒక జిల్లా మెజిస్ట్రేట్ తో మనం మాట్లాడుతున్నాం అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఒకసారిగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ ఆ రకంగా డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం అక్కడ స్థానికులుగా ఉన్నటువంటి మరికొంతమంది ప్రముఖులు కానీ మరికొంతమంది స్థానిక ప్రజలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒక కలెక్టర్ గా ఉన్నటువంటి ఆయన క్షమాపణలు కోరిన తర్వాత కూడా కాళ్ళపైన పడి క్షమించండి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా దాన్ని ఈ రకంగా చూడడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం. సో మొత్తం మీద చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టర్ చేసినటువంటి అంటే ఆయన జగజీవన్ సంబంధించినటువంటి రాయకు సంబంధించిన జన్మదిన వేడుకల్లో ఈ రకంగా ఆయన అక్కడ జరిగినటువంటి చిన్న ఘటనకు సంబంధించి క్షమాపణ కోరడం అనేది అక్కడ ఉన్న చూపరులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందని మనం చెప్పొచ్చు. రైట్ గోపి, థ్యాంక్ యూ. మాజీ మంత్రి కేటీఆర్ పై ఇంజనీరింగ్ విద్యార్థులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన కోకాపేట నియో పోలీస్ భూముల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని నియో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కంచె గచ్చిబౌలి భూముల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ కంచె భూములపై ఎందుకుందని ప్రశ్నించారు. అలాగే నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెలోగి క్రాస్ సమీపంలో ఆగి ఉన్న ట్రక్ను ఒక వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయాల పాల్గాగా మరో 5 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రధాన సమాచారం అక్కడ తెలుసుకుని దానికి సంబంధించి కలబుర్గి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం కలబుర్గి ఆసుపత్రికి తరలించారు. మృతులను బాలకోట్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పిల్ల అగ్రహారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 సంవత్సరాల బాలికపై ఒక మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా డాక్టర్లు తెలిపారు. అత్యాచారం చేసిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. భార్గవ్, అంటే రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఎక్కడ పుల్ స్టాప్ పడుతుంది అంటారు?
రైట్ స్వప్నిక, ఏదైతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, రోజు రోజుకి మహిళల పైన అది మరీ ముఖ్యంగా కూడా చిన్న పిల్లల పైన మరీ ఘోరంగా అన్యాయంగా కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా నేడు ఈ రోజు విజయనగరంలో వరుసగా 2 ఘటనలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న పిల్ల ఏదైతే ఎస్కోట మండలం పరిధిలో ఉన్న ఆ గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా విషాదకరం అని మనం చెప్పుకోవచ్చు. మరి విచక్షణ రహితంగా ఒక చిన్న బాలుడు, 14 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల పాప పైన ఇలాంటి అత్యాచారం చేయడం చాలా గౌరవం మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు దారి తప్పుతున్న కొంతవరకు టెక్నాలజీ అనేది ఇప్పుడు కూడా మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ తల్లిదండ్రులు ఆ టెక్నాలజీని పిల్లల పైన ఏ రకంగా ఇలాంటి దుర్ఘటనలకు ప్రభావం చూపించే విధంగా వారిని దారి తప్పే విధంగా తల్లిదండ్రులు వాచ్ చేయకుండా వారిని పూర్తిగా తప్పుడు తోవల్లో వెళ్లే విధంగా తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని కూడా మనం ఒకవైపు దీనికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ 14 ఏళ్ల బాలుడు అసలు ఊహ తెలియని, కనీసం ఇలాంటి విషయాలు కూడా తెలుస్తుంది తెలియదన్నది కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి 14 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల పాప పైన అత్యాచారం గురి చేయడం అనేది చాలా విషాదకరం మనం చెప్పుకోవచ్చు. అయితే సంఘటన సంబంధించి ఇప్పటికే దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు ఎంతవరకు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ పాపను కూడా మెడికల్ టెస్టులు అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా మరికొన్ని సేపట్లోనే పోలీసులు పూర్తిగా వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్ భార్గవ్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో రోజు రోజుకు మందుబాబులు రెచ్చిపోతున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ హై స్కూల్ పక్కన వీధిలో అర్ధరాత్రి మందుబాబులు మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన వారిని బూతులు తిడుతున్నారు. మద్యం సేవించకూడదన్న వారిపై మహిళలతో వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. మద్యం సేవించి వీరంగం సృష్టిస్తూ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం పేరు తమ్ముడు? నీ పేరే? నీ పేరే? ఏడుంటావు? ఏంటంటే ఏ ఇల్లు అయినా సరే ఏడుంటావు అంటున్నా. ఇదే ఇల్లు అంటే ఏది? స్కూల్ కదా ఇది, స్కూల్ కదా ఇది, పక్కన నువ్వు కూర్చుని స్కూల్, దాని పక్కన ఏడుంటావు? నేను ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి చేసినాను, పిచ్చోళ్ళకి చేసినాను. నాకు తెలిసి నేను పిచ్చోను కదా, మీరు మంచోళ్ళు కదా, చెప్తే కూడా తాగుతుంటారు అది. ఏడా మీ ఇంటి నెంబర్ ఏది? అంటే గుర్తులేనంత తాగినావా? అదే ఇదే అంటే ఏది తమ్ముడు? నీ ఇంటి నెంబర్ నీకు తెలియదా? జంట నగరాల పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. రేపు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 6న వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూత వేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా నగర పరిధిలోని వైన్ షాపులతో పాటు కళ్ళు కాంపౌండ్లు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు కూడా క్లోజ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వైన్ షాపులకు మూసివేతకు నిర్ణయం తీసుకున్నామని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకవేళ పోలీసు ఆదేశాలను బేఖరతు చేసి షాపులు తెరిస్తే సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రేపు వైన్ షాపులు బంద్ అన్న నేపథ్యంలో లిక్కర్ ప్రియులు ఇవాళ షాపుల వెదుట మందు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.
కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారంపై 2,400 రూపాయల వరకు తగ్గి 91,000కు చేరుకుంది. కిలో వెండి ధరపై ఏకంగా 8,000 రూపాయలు తగ్గి 89,800 రూపాయల దగ్గర పడిపోయింది. ఈ నెల 1న బంగారం ధర 94,000 రూపాయలకు పైగానే ఎగబాకింది. ఇప్పటి వరకు 3,000 రూపాయలు తగ్గింది. అలాగే వెండి ధర 2 రోజుల క్రితం 1.02 లక్షల రూపాయలుండగా 12,000 రూపాయలకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా గౌన్స్ మేలిమి బంగారం ధర నిన్న ఒక్కరోజే $80లకు పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగొచ్చాయి. జపాన్, పపునా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో 3 సార్లు భూప్రకంపనలు నెలకొన్నాయి. దీంతో వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లుగా వెల్లడించింది. April 2nd, 2025. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని డైరెక్టర్ నాగశ్విన్ కుటుంబం అలాగే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ప్రభాస్తో చేయబోతున్న కల్కి 2 పార్ట్ గురించి చెప్పారు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని డైరెక్టర్ నాగశ్విన్ తెలిపారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఫ్యామిలీ తోటి తిరుమల వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్న వాన పడింది కాబట్టి. సో అంతే అండి. జస్ట్ అందరికీ, మాకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి, జనరల్కి అందరికీ మంచి రోజులు ఉండాలని కోరుకున్నా. అంతే. అదే కలికినే, ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ. అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో తాము ఏమాత్రం తగ్గేదే లేదని చైనా బలమైన సంకేతాలు పంపింది. తాజాగా వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% టారిఫ్లను విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఏప్రిల్ 10వ తేదీన ఇది అమల్లోకి రానున్నట్లు చెప్పింది. వాషింగ్టన్ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని వెల్లడించింది. చైనాలోని టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్ 10 నుంచి మొదలు అవుతుందని, అదనపు సుంకాలు కూడా విధిస్తామని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది.
ఫైహా ప్లాజాలో బీఆర్కే న్యూస్ ఫౌండర్ అలాగే ఐజీ లోన్స్కి సంబంధించిన బొల్ల రామకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. Now I request Venkat Sai Prasad Garu, who has done some innovative creation and PPT presentation for you. So Venkat Sai Prasad, I hope you are ready with your presentation. Anna, hey! Vikranta, hey! ఒక వ్యక్తి తన సంకల్పాన్ని సాధించడానికి ఋషిగా మారితే దాన్ని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞాన్నే ఊపిరిగా చేసుకుంటే బొల్లా శివరామకృష్ణ అంటారు. తను 1,00,000 మందికి ఉపాధి కల్పించాలన్న యజ్ఞం అతి చేరువలో ఉంది. ఈ రోజు తన ద్వారా 40,000 కుటుంబాలు స్టార్ పవర్స్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు బీఆర్కే న్యూస్ గ్రూప్ ఛానల్ ద్వారా ఆధారపడి ఉన్నాయి. ఈ యజ్ఞం గత 20 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కొనసాగడానికి తన సోదరుడు యజ్ఞంలో గంధపు చెక్కలుగా మారి అగ్నిజ్వాలిస్తున్నాడు. ఈ యజ్ఞంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా తన ముందు చూపుతో ముందే పసిగట్టి హెచ్ఎల్ అండ్ ల్యాబ్ ప్రాడక్ట్ ని బలపరుస్తూ సెక్యూర్ ప్రాడక్ట్ సేవలను దేశ నలుమూలల అతి వేగంగా విస్తరించారు. 500 కోట్ల సెక్యూర్ బిజినెస్ ని ఈ రోజు 1000 కోట్లకు అతి వేగంగా పరుగులు తీసేటట్టు కీ ఇచ్చారు. బీఆర్కే న్యూస్ శాటిలైట్ ఛానల్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఎంటర్టైన్మెంట్, హెల్త్ అండ్ భక్తి ఛానల్ ని పరిచయం చేస్తూ ఛానల్ కే కొత్త అంగులు నింపారు. అలాగే కార్పొరేట్ ఫండింగ్ అనే డిమాండ్ ఉన్న ప్రాడక్ట్ ని ప్రవేశపెట్టి మా అందరిలో కొత్త ఆశలను పుట్టించారు. ఈ కార్పొరేట్ ఫండింగ్ ప్రాడక్ట్ అతి తొందరలో మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రాడక్ట్ గా మారి ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి అందిస్తుంది. జీరో టాలరెన్స్, జీరో నెగ్లిజెన్సీ అండ్ జీరో డిపెండబిలిటీ